the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి గ్రీస్ పర్యటనకి సంబంధించి దాదాపు గత 40 సంవత్సరాల చరిత్రలో గ్రీస్ దేశంలో భారతదేశం తరపున ఒక ప్రధాని పర్యటించడం ఇది మొదటిసారి. అలాంటి గ్రీస్ పర్యటనలో భాగంగా ఇరు దేశాలకి సంబంధించిన ఒప్పందాలను పక్కన పెడితే ఇక్కడ నరేంద్ర మోదీ గారికి సంబంధించి గ్రీస్ దేశం ప్రదానం చేసిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని కొన్ని ముఖ్యమైన అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి చూడండి. ఉదాహరణకి నరేంద్ర మోదీ గారిని వరించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు అని చెప్పేసి చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 18 పురస్కారాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా మీకు అందించడం జరిగింది. ఈరోజు గ్రీస్ దేశానికి సంబంధించి గ్రీస్ దేశాధ్యక్షురాలి నుండి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారు స్వీకరించడం జరిగింది. ఆ దేశ పర్యటనలో భాగంగా ఆ పురస్కారం పేరేంటి అంటారు? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్. గుర్తుంచుకోండి, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఏ దేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ అనే పురస్కారము వరించింది అంటే గ్రీస్ గుర్తుంచుకోండి. సో గ్రీస్ దేశానికి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. ఆ దేశాధ్యక్షురాలు గారి చేతుల మీదుగా ఇదిని స్వీకరించడం జరిగింది. ఆ దేశాధ్యక్షురాలు పేరు ఏంటి అంటారు? గ్రీస్ ప్రస్తుత దేశాధ్యక్షురాలు పేరు గుర్తుంచుకోండి, క్యాథరీనా ఎన్ సకెల్లా రో పౌలోవ్. గుర్తుంచుకోండి, గ్రీస్ దేశాధ్యక్షురాలు. ఎందుకంటే ఇటీవల భారతదేశాన్ని పర్యటించిన దేశాధినేతలు కానివ్వండి, మరియు భారతదేశానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు కానివ్వండి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, ఏదైనా దేశానికి సంబంధించి పర్యటనకు వెళ్తే ఆ దేశానికి సంబంధించిన అధినేతల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. సో గ్రీస్ అధ్యక్షురాల పేరు మనకు గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాపిక్ చూద్దాం. భారత్ గ్రీస్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు నరేంద్ర మోదీ గారు తెలిపారు. గ్రీస్ పర్యటనలో భాగంగా గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు గత శుక్రవారం రోజున అంటే నిన్నటి రోజున ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్తో తను సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ అన్నిట్లో కూడా మనకి ఇంపార్టెంట్ 2030 నాటికి దేనికి సంబంధించి చూడండి. అండ్ గ్రీస్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ గుర్తుంచుకోండి. నరేంద్ర మోదీ గారికి సంబంధించి మరొక ప్రతిష్టాత్మక పురస్కారం. మీకు రీసెంట్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలని ఆల్మోస్ట్ 18 పురస్కారాల గురించి చెప్పాను. అవన్నీ కూడా ఒకసారి చూడండి, వాటిని లింక్ చేసుకోండి. ఇందులో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా అప్లోడ్ చేస్తున్నాను నన్ను రెగ్యులర్గా ఈ యూట్యూబ్ ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఈరోజు మన ఫస్ట్ టాపిక్. నెక్స్ట్, ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి విచ్చేసిన ప్రముఖ అతిథులు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని బహుమానాలు ఇవ్వడం జరిగింది, కొన్ని గిఫ్ట్లని ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు 23rd రోజున మన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడిన రోజు. దేనికి సంబంధించి? చంద్రయాన్ 3కి సంబంధించి విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉంటుందో చంద్రుని పైన దిగిన సమయం సాయంత్రం 6:04 ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశంలో లేరు. తను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా లైవ్లో ఆ అద్భుత ఘట్టాన్ని వీక్షించడం జరిగింది. అప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. మరి ఎందుకు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారంటే 15th బ్రిక్స్ సమ్మిట్. సో బ్రిక్స్ దేశాలకి సంబంధించిన ఒక సదస్సు, బ్రిక్స్ 5 దేశాలకి సంబంధించిన సదస్సు ఏదైతే ఉంటుందో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలకు సంబంధించిన శిఖరాగ్ర సదస్సు ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? సౌత్ ఆఫ్రికా. సో అక్కడ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ పర్యటనకు వెళ్తూ ఎప్పుడైనా గుర్తుంచుకొని నరేంద్ర మోదీ గారు వివిధ దేశాల పర్యటనలకు వెళ్ళినప్పుడు
ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రతిష్టాత్మకమైన కొన్ని బహుమానాలను ఆయా దేశాలకు సంబంధించిన అతిథులు కానివ్వండి, ఆతిథ్యం ఇచ్చేవారికి కానివ్వండి ప్రదానం చేస్తూ ఉంటారు. సో ఈసారి 3 గుర్తుంచుకోండి. సో బిద్రీ పేర్ ఆఫ్ సురాహి, బిద్రీ పేర్ బిద్రీ అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతిష్టాత్మకం GI ట్యాగ్ ఉన్నాయి వీటికి. సో అలాంటి సురాహిని ఎవరికి ఇచ్చారంటే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరిగింది కదా, ఆతిథ్య దేశమైన ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులు సిరిల్ రమఫోసా గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నాగాల్యాండ్ షాల్ ఏదైతే ఉంటుందో, షాల్ అంటాం కదా, నాగాల్యాండ్ షాల్ ఏదైతే ఉంటుందో దాన్ని సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఫస్ట్ లేడీ అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఫస్ట్ లేడీ అనొచ్చు, లేదంటే ఆ దేశ అధ్యక్షులకు సంబంధించి ఫస్ట్ లేడీ ఎవరైతే ఉంటారో షెపో మోట్సేపే గారికి ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అండ్ గోండ్ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో, గోండ్ కళాకారులకు సంబంధించిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్టాత్మకం, దాన్నేమో బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం లులా డా సిల్వా గారు ఉన్నారో తనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పేర్లు గుర్తుంచుకోండి ఎవరెవరని కాకుండా. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్కి ఏమి ఇచ్చారు, అండ్ నాగాల్యాండ్ షాల్ని ఎవరికి ఇచ్చారు? సౌత్ ఆఫ్రికా ఫస్ట్ లేడీ అని గుర్తుంచుకోండి, ఎనఫ్. అండ్ గోండ్ పెయింటింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది, బ్రెజిల్ ప్రెసిడెంట్కి ప్రదానం చేయడం జరిగింది. ఇటువంటివి చూడండి, ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటిది? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక సంవత్సర కాలంలో, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే GDP అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. మరి GDPకి సంబంధించి ఆర్థిక వృద్ధి రేటుని అంచనా వేయడానికి వివిధ అంతర్జాతీయ సంస్థలు, దేశీయ సంస్థలు భారతదేశానికి సంబంధించిన ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు FY24లో భాగంగా, FY24 అంటే ఫినాన్షియల్ ఇయర్ 2024 అంటే 2023 ఏప్రిల్ 1తో ప్రారంభమైంది, 2024 మార్చ్తో ముగుస్తుంది కదా. అందులో ఫస్ట్ క్వార్టర్, మన క్వార్టర్స్ ఏవైతే 4 క్వార్టర్స్ ఉంటాయి ఏంటి, ఏప్రిల్, మే, జూన్, ఈ ఫస్ట్ క్వార్టర్లో భారతదేశం యొక్క GDP అనేది 8.5%గా అంచనా వేస్తూ ఏ సంస్థ వార్తల్లోకి వచ్చింది అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ICRA అంటాం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వారు ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024 ఫినాన్షియల్ ఇయర్ అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేశారంటే 8.5%. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళేమో 8.1% ఉంటుందన్నారు. అంతకు మించిన అంచనాని వీరు వేయడం జరిగింది. ఇటువంటి ఎకానమీకి సంబంధించిన వృద్ధి రేట్లు ఏవైతే ఉంటే వాటి ఖచ్చితంగా చూడండి. మీకు ఇందాక చెప్పిన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఆ వృద్ధి రేటుకి సంబంధించిన ఒక షార్ట్ వీడియోని ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య L1 విశేషాలు. మనందరికీ తెలుసు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేస్తోంది. ల్యాండర్ ఇటీవల ల్యాండ్ అయింది, రోవర్ దానికి సంబంధించిన పనులు చేస్తోంది, పరిశోధన జరుగుతున్నాయి. ఇక మన నెక్స్ట్ టార్గెట్ మూన్ అయిపోయింది, ఇప్పుడు సన్కి వెళ్తున్నాం. భారత ప్రధాని గారు కూడా ఆ రోజు సంబరాల్లో భాగంగా చంద్రయాన్ 3 ల్యాండింగ్ సమయంలో అద్భుత క్షణాల్లో చెప్పారు, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా గొప్ప ఘట్టాలను చూడబోతున్నామని. అందులో ఆదిత్య L1 గారి గురించి కూడా ప్రస్తావించారు. ఆదిత్య L1 దేనికి సంబంధించి అంటే సూర్యుని పైన పరిశోధన. ఆదిత్యుడు అంటే సూర్యుడు. అలా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో, సెప్టెంబర్ మంత్లో ఇస్రో చేయబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆదిత్య L1. దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూడండి. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇదే ఆదిత్య L1. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ PSLVని ఉపయోగించి ఈ ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. PSLV రాకెట్ భారతదేశంలో సక్సెస్ఫుల్ వన్. L1 పాయింట్ వద్ద ఉండే నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు 127 రోజుల సమయం పడుతుంది. L1 వద్ద L1 పాయింట్ వద్ద ప్రవేశపెట్టడం వల్ల నిరంతరం సూర్యుడిని పర్యవేక్షించేందుకు వీలవుతుంది. సూర్యుడిని కరోనాపై దృష్టి సారిస్తుంది. ఇన్ఫ్రారెడ్ కిరణాలు, ఫోటోస్ఫియర్, సాఫ్ట్ హార్డ్ ఎక్స్రే, క్రోమోస్ఫియర్, సోలార్ ఎమిషన్, సౌర తరంగాలు ఏవైతుంటే వాటన్నిటి కూడా అధ్యయనం చేస్తుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు, చందమామనేమో మనకు జాబిల్లి 3,84,000 కిలోమీటర్లు ఉంటుంది కదా, ఇక్కడ 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని L1 పాయింట్ నుంచి సూర్యుడిపై పరిశోధన చేస్తారు. 15 లక్షల కిలోమీటర్ల దూరం అంటే మామూలు విషయం కాదు. ఇందులో మొత్తం 7 పేలోడ్లు ఉంటాయి. వీటిలో 4 నేరుగా సూర్యుడిపై పరిశోధన చేస్తాయి, మిగతా 3 L1 పాయింట్ వద్ద వాతావరణంపై అధ్యయనం చేసేందుకు వినియోగిస్తారు. సో L1 ఆదిత్య L1 వెరీ 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 ఇంపార్టెంట్. ఇక సూర్యుడితో పెట్టుకోబోతున్నాం, మనం సూర్యుడికి పరిశోధన చేయబోతున్నాం కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని మనం కోరుకోవాలి ప్రతి భారతీయుడిగా. సో మనం చేసే ప్రయోగాలు అద్భుతం. నెక్స్ట్ G20. ప్రస్తుతం G20కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశం భారత్. గత సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ 2022 డిసెంబర్ 1వ తేదీ నుండి ఈ సంవత్సరం పొడవునా కూడా మనము
G20కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. అందులో భాగంగా G20లో భాగంగా B20 సమ్మిట్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. B20 బిజినెస్ 20 Y20 B20 చూస్తూ ఉంటాం. బిజినెస్ 20 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి న్యూఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అంటారు, B20 బిజినెస్ సంబంధించి వ్యాపారాలకు సంబంధించిన అంశాలు. సో ఏంటంటే రెస్పాన్సిబుల్, యాక్సిలరేటెడ్, ఇన్నోవేటివ్, సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ బిజినెస్. గుర్తుంచుకోండి, ముఖ్యంగా AI పైన కేంద్రీకృతమైంది సదస్సు. సో రేజ్ అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. సో B20 సమ్మిట్ ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి. అండ్ నెక్స్ట్ చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్ అనే టాపిక్ ఈ రోజుది కాదు, కొత్త ఏం కాదు. మనం చాబహార్ పోర్ట్ గురించి గత కొన్నేళ్ళుగా డిస్కస్ చేస్తున్నాం, చాలా ఏళ్ళుగా డిస్కస్ చేస్తున్నాం. అమెరికా జోక్యం చేసుకోవడము, డొనాల్డ్ ట్రంప్ కాలంలో జరిగిన వివాదం, ఇవన్నీ మనకు తెలుసు. అలాంటి చాబహార్ పోర్ట్ పైన ఒక కీలకమైన నిర్ణయాన్ని ఇరు దేశాలు కూడా ప్రకటించాయి. ఇరు దేశాలు ఏంటిది, భారత్, ఇరాన్. చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్ దేశంలో నిర్మాణంలో ఉంది భారత్ సహకారంతో. అటువంటి చాబహార్ పోర్టుకు సంబంధించి కీలక నిర్ణయం ఏంటంటే, కీలకమైన చాబహార్ పోర్టుకు సంబంధించి ఇరాన్ భారత్ ఓ ముఖ్య నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ పోర్టుకు సంబంధించిన వివాదాలను విదేశీ న్యాయస్థానాల్లో తేల్చుకోవాలన్న నిబంధనను తొలగించాయి. ఇరు దేశాల మధ్య ఈ పోర్టుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం జరగడంలో ఈ నిబంధన ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ విషయాన్ని ఇరాన్ డైలీ వెలుగులోకి తెచ్చింది. బ్రిక్స్లో ఇరాన్కు సభ్యత్వం ఇవ్వాలన్న నిర్ణయం వెలువడిన సమయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గుర్తుంచుకోండి, బ్రిక్స్లో ఇరాన్కి సభ్యత్వం, బ్రిక్స్ విస్తరిస్తోంది. బ్రిక్స్లో కొత్త దేశాల భాగస్వామ్యం అవన్నీ మనం చూడబోతున్నాం జనవరి 1, 2024 నుండి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పరిశోధన చేశారు. మీథేన్ తినే ఒక బ్యాక్టీరియా పైన పరిశోధన చేశారు. మీథేన్ తినే బ్యాక్టీరియా. సో ఇక్కడ చూడండి, నవ్ ఏ బ్యాక్టీరియా దట్ కెన్ ఈట్ మీథేన్ కెన్ ఇట్ రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్. రీసెర్చర్స్ సే ఇట్ ఈస్ పాసిబుల్. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి, అంటే భూతాపం పెరుగుతోంది, దాన్ని తగ్గించడానికి మీథేన్, భూతాపానికి మీథేన్ కూడా కారణమే, భూమి వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్కి. అలాంటి మీథేన్ తినే ఒక బ్యాక్టీరియాని కనుగొన్నారు, దానిపైన పరిశోధన చేస్తున్నారు. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే 5G-B1C. గుర్తుంచుకోండి, 5G-B1C. సో మిథైలోటువియం. సో గుర్తుంచుకోండి, 5G-B1C. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన 5G-B1C బ్యాక్టీరియం దేనికి సంబంధించి, దేన్ని తినేస్తుంది, దేన్ని రెడ్యూస్ చేస్తుంది అని అడగవచ్చు. గుర్తుంచుకోండి, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ బెంగళూరులో ఇటీవల జరిగింది. 23rd నుండి 25th వరకు, నిన్నటి రోజు వరకు జరిగింది. సమ్మిట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి సంబంధించిన సమ్మిట్ ఇది అంటే ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్. ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, బెంగళూరులో. ఎక్కడ అంటే సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ ఆధ్వర్యంలో బెంగళూరు వేదిక జరిగిన ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ సదస్సు పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ముఖ్యంగా భారతదేశంలో వాయు కాలుష్యానికి సంబంధించి నియంత్రణ చర్యలు, కట్టడి చర్యలు ఎలా ఉండాలని చెప్పేసి సదస్సులో ముఖ్యంగా అజెండాని సిద్ధం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మిజోరాం అచీవ్స్. మిజోరాం రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాన్ని మిజోరాంలో ఐజ్వాల్లో ఒక మైల్ స్టోన్, ఒక అద్భుతం జరిగింది. అదే ఇండియాస్ ఫస్ట్ స్టేట్గా మిజోరాం వార్తలోకి వచ్చింది. మిజోరాం అచీవ్స్ మైల్ స్టోన్ యాజ్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ఆయుష్మాన్ భారత్ మైక్రోసైట్ ప్రాజెక్ట్. ఎగ్జామినేషన్లో సూపర్లేటివ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అతి పెద్ద, అతి పొడవైన, మొట్టమొదటి, అతి చిన్న, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారం గురించి ఇన్ డీటెయిల్గా అడిగారు. నేరుగా హెడ్డింగ్ పైన అడుగుతారు. ఇక్కడ గుర్తుంచుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటి మైక్రోసైట్ ప్రాజెక్ట్, ఆయుష్మాన్ భారత్ మైక్రోసైట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో అంటే మిజోరాంలో. గుర్తుంచుకోండి, మిజోరాంలోని ఐజ్వాల్లో ఇది ఏర్పాటు అనే అంశం వార్తలోకి వచ్చింది ఆయుష్మాన్ భారత్కి సంబంధించి. నెక్స్ట్ ఈరోజు ఇద్దరు వ్యక్తులు వార్తలోకి వచ్చారు. ఒక పర్సన్ చూపిస్తున్న, ఒక పర్సన్ పేరు ఇక్కడ. సో WW వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్, అంతకుముందు వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్గా ఉండే. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది చిన్నతనంలో. అలాంటి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్లో ఒక అద్భుత ఆటగాడు ప్రస్తుతం వర్తమానంలో కాంటెంపరీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛాంపియన్గా కూడా ఒకనొక సమయంలో నిలిచాడు. తన యొక్క శైలి కానివ్వండి, తన యొక్క వేషధారణ కానివ్వండి, తన యొక్క మేనరిజం కానివ్వండి, ఇవన్నీ కూడా. ఆ వ్యక్తే బ్రేవార్ట్. సో మొదట్లో ముగ్గురుతో కలిసి వచ్చేవారు. సో బ్రేవార్ట్ ఒకనొక సమయంలో అండర్టేకర్కి రిప్లేస్గా కూడా తనని చూశారు బ్రేవార్ట్ని. తను మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. కొంత ఇంపార్టెంట్ పర్సనే. సో చూడండి, బ్రేవార్ట్ మాజీ ఛాంపియన్ బ్రేవార్ట్
హఠాన్ మరణం, గుండెపోటుతో చనిపోయాడు, చిన్న ఏజ్ 36 ఇయర్స్లోనే. సో ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్, వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ బ్రే వాట్ హఠాన్ మరణం చెందాడు. అతడు గుండెపోటుతో కన్నుమూసినట్లు WWE చీఫ్ చెప్పడం జరిగింది, ట్రిపుల్ హెచ్ గారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. మరి ఇంకొక పర్సన్ హాల్ ఆఫ్ ఫేమ్, WWEకి సంబంధించి ఒక హాల్ ఆఫ్ ఫేమర్గా గుర్తింపు పొందిన వ్యక్తి తను కూడా మరణించారు ఇటీవల వృద్ధాప్య సమస్యలతో. టెర్రీ ఫంక్ కూడా మరణిస్తూ వార్తలకు వచ్చి. వీళ్ళిద్దరు కూడా WWE స్టార్స్, గుర్తుంచుకోండి. ఇతను సీనియర్ మోస్ట్ హాల్ ఆఫ్ ఫేమర్ అంటే ఆయా ఫీల్డ్లో సుదీర్ఘకాలం గుర్తింపు పొందిన వ్యక్తి, హాల్ ఆఫ్ ఫేమ్ WWE. ఇతను వర్ధమాన కాంటెంపరీ ఆటగాడు, మరణించడం జరిగింది. ఇద్దరు కూడా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే భారత్ గ్రీస్ సంబంధాలు, భారత ప్రధానికి గ్రీస్ దేశానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారం అండ్ 3 బహుమతులు వార్తల్లోకి వచ్చాయి భౌగోళిక ప్రాంతం ఆధారంగా. అవి ఇటీవల బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయా అతిథులకు ప్రదానం చేయడం జరిగింది. సో ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ICRA రేటింగ్. ఆదిత్య L1 విశేషాలు ఏంటో చూసాము. సెప్టెంబర్లో ఇస్రో చేయబోతున్న ప్రయోగం. G20లో భాగంగా B20 బెంగళూరులో న్యూఢిల్లీలో జరిగింది. అండ్ చాబహార్ పోర్టుకి సంబంధించి ఇరాన్, భారత్ కీలక నిర్ణయాన్ని వెలువడించాయి. అండ్ ఒక బ్యాక్టీరియా 5GB1C మీథేన్ను తినే బ్యాక్టీరియా అనేది వార్తలోకి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ని 30% రిడ్యూస్ చేసే అంశం. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వారు చేస్తున్న ప్రయోగం. అండ్ ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏంటంటే బెంగళూరు, కర్ణాటక. అండ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మిజోరాం వార్తల్లోకి వచ్చింది. ఆయుష్మాన్ భారత్ మైక్రోసైట్ ప్రాజెక్టు ఏర్పాటు అనే అంశంతో. అండ్ WWEకి సంబంధించి 2 సూపర్ స్టార్స్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఒకరు బ్రేవాట్ అండ్ ఇంకొక పర్సన్ టెర్రీ ఫంక్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్సెలేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.